మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. మ్యారేజ్ డిలే, సో వివాహ దోషాలు అంటూ ఉంటారు. అవునమ్మా. నిజంగానే వివాహ దోషాలు క్లియర్ అవ్వడం వల్ల మ్యారేజ్ జరుగుతుందా? మంచి క్వశ్చన్ రా. వాస్తవంగా వివాహ దోషాలు అనే ముందు వివాహాలు కాకపోవటానికి కారణాలు ఏంటి అని అంటారా, ఆస్ట్రాలజీ ప్రకారం వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి కొంతమందికి. అంటే దానికి నా మంచి ఆన్సర్ ఎలా ఉంటుందంటే అమ్మా, పూర్వజన్మ యొక్క కర్మలు అనుసరించి వివాహ సమయం అనేది డిక్లేర్ చేయబడి ఉంటుందంటాను నేను, గ్రహాలను అనుసరించి. వారి లగ్నంలో మనం ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నప్పుడు మనకి వారికి ఎలాంటి గ్రహాలతో మమేకమై ఉన్నది వారి జాతకం, ఎందువల్ల లేట్ అయిందో ఆస్ట్రాలజీలో మనం పూర్తిగా వివరించవచ్చమ్మా గ్రహస్థితిని బట్టి. అప్పుడు ఏ దోషం ఉంది, వారికి నాగదోషం ఉందా, లేక కాలసర్పదోషం ఉందా, లేక కుజగ్రహం యొక్క అనుకూలత లేదా, అలాగే గురువు యొక్క అనుకూలత లేదా అనేది క్లారిటీగా మేము చెప్పడం జరుగుతుంది. అప్పుడు చెప్పినప్పుడు ఆ గ్రహానికి అనుసరించి మనం రెమెడీ చేసుకుంటే, దీనితో పాటుగా మానవ ప్రయత్నం తోడైతే వెంటనే వారు వివాహవంతులు అవుతారు. వాస్తవానికి ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు వివాహాలు కాటలేదు అని చెప్పి దరిదాపులో 41 years వరకు వచ్చేసినాయమ్మా, నాకు వివాహం కాటలేదు సార్, నేను ఎన్ని రెమెడీస్ పాటించాను, చాలా చోట్ల తిరిగాను, కానీ నాకు సక్సెస్ రావట్లేదు. తీరా వారి జాతకంలో చూస్తే ఏమిటి అంటే, నా దగ్గరికి వచ్చేసరికి అతని గ్రహస్థితి పూర్తిగా అనుకూలత లేదు. సరే మరి దానికి నాకు వివాహం కాదా సార్ అని అడిగితే, వివాహం అనేది గీతలో ఉంది, కానీ మనం అది వచ్చిన సమయంలో అందుకోలేకపోయాము, డిలే చేసాం. అంటే ఆ సమయంలో తమ్ముడు పెళ్ళవ్వాలో, అదే అన్న పెళ్ళవ్వాలో, చెల్లి పెళ్ళవ్వాలో, అక్క పెళ్ళవ్వాలో అని పెట్టుకున్నాం. ఆ సమయం దాటిన తర్వాత ఇంకా డిలే అవుతూ ఉంటుంది. ఆ సమయంలో అప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని రెమెడీస్ ఉన్నాయి. అప్పుడు నవశుక్రవార వ్రతం అని ఒక పూజ వారితో చేయించి పాజిటివ్గా ఆలోచింపజేసి, వారు ఎప్పుడైతే 9 శుక్రవారాలు పూజ చేశారో, ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించడం మొదలెట్టారో, నాకు ఇంకా చాలామంది ఎదురైనప్పుడు ఏరా ఇంకా పెళ్లి కాలేదా అని అడిగినప్పుడు, ఇంకా నాకు పెళ్లి కాదేమో అని ఒక భయం వాటిలో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే డౌట్ పడుతూ ఉన్నవాడికి ఎప్పుడు జీవితంలో సక్సెస్ రాదమ్మా. డౌట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎదుటి వారి దగ్గర నుంచి వచ్చింది. ఈయనకి వసుదా లేదు, నా మాటలతో ధైర్యం వచ్చింది, కానీ రోడ్డు మీదకి వెళ్ళాడో చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు పెళ్లి కాలేదా ఏంటి, సరిగ్గా చేసుకోవా అని అడిగినప్పుడు, వీళ్ళందరూ నన్ను ఇలా అడుగుతున్నారు, నిజంగా నాకేమైనా పెళ్ళి అవ్వదేక, టైం దాటిపోయిందేమో, చాలా వయసు వచ్చింది, టైం దాటితే అవుద్దా అని వాళ్ళ మాటలు వెంటనే మైండ్లో పెట్టుకుని భయం స్టార్ట్ అవుతుంది. అలా భయపడినప్పుడు మనకి జీవితంలో సక్సెస్ రాదు. ఎప్పుడైతే మేము చెప్పిన రెమెడీ పాటించి డౌట్ పడకుండా గనక మనస వాచ కర్మణ వారు ముందుకు వెళ్ళినట్లయితే మానవ ప్రయత్నంతో డెఫినెట్గా వివాహం అవుద్ది. ఆయన కరెక్ట్గా 9 వారాలు అయ్యేసరికి వివాహం అయిపోయింది. ఇలా ఒకళ్ళ కాదమ్మా, 100 మంది ఉన్నారు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు. వివాహాలు కాలేదు అంటే వారి జాతకాన్ని చూసి వారికి ఉన్న దోషాలేంటో సరిచేసి దానికి తగ్గ రెమెడీ వారే చేసుకోవటమే. నేనేమి చెప్పేది లేమా, నా దగ్గర చేసేది కూడా ఉండదు. ఏ గ్రహం చేత వారు ఇబ్బంది పడుతున్నారో ఆ గ్రహానికి సంబంధించిన దేవాలయంకి వెళ్ళటం కానీ, ఆ పూజ వారి ఇంట్లో చేసుకోవటం కానీ, ఇలా చేసుకుంటే వెంటనే వారి సమస్య క్లియర్ అయిపోతుంది. ముఖ్యంగా కుజకాల సర్పదోషంలో ఉన్నప్పుడు, అలాగే గురువు యొక్క అనుకూలత లేనప్పుడు వివాహాలు లేట్ అవుతాయని చెప్పుకున్నాం. మరి ఈ గ్రహాల యొక్క అనుకూలత రావాలి అంటే మనం ఏం చేయాలంటేనమ్మా, ఆ గ్రహానికి అధిదేవత అయిన దేవాలయాన్ని దర్శించాలి. అది ఎన్ని వారు దర్శించాలి అనేది వారి జాతకాన్ని బట్టి మనం చెప్తూ ఉంటాం. దీనితో పాటుగా ప్రతి మనిషి కూడా పాజిటివ్గా ఆలోచించాలి ముందు. దీనికి కర్మకి ఏదైనా రిలేషన్ ఉంటుందా గురుగారు? అంటే కర్మ వల్లనే ఇలాంటివి జరుగుతాయా? తప్పకుండా అని చెప్తానమ్మా. ఎందుకనంటారా, భగవంతుడు ఉన్నాడు అని నమ్మే ప్రతి ఒక్కరికి కర్మ వర్తిస్తుంది. నమ్మనోడుగా వర్తిస్తుందా అంటే వర్తిస్తుంది, కానీ గుర్తించలేం, అంతే తేడా. అయితే ఈ కర్మ అనేది 3 కర్మలు ఉంటాయి. అంటే సంచిత కర్మ, ఆగాని కర్మ, ప్రారబ్ధ కర్మ. ఈ 3 కర్మల వల్ల మనకి సంచిత కర్మ వల్ల ఈ జన్మ మనకు వస్తుందమ్మా. ఈ జన్మలో మనకి ఒక ఉద్యోగం వచ్చినా, ఐశ్వర్యం వచ్చినా, ఒక భర్త వచ్చినా, ఒక భార్య వచ్చినా, సంతానం వచ్చినా, అంటే ఉన్నతమైన సంతానం కావచ్చు, లేక ఉన్నత భావాలు కలిగిన భర్త కావచ్చు, ఉన్నత భావాలు కలిగిన భార్య కావచ్చు, సంచిత కర్మ వల్ల వస్తుంది. అంటే పూర్వజన్మలో చేసుకునే యొక్క కర్మల యొక్క ఫలితమే ఈ భర్త, ఈ పిల్లలు, ఈ ఆస్తులు ఇవన్నీ కూడా వస్తాయి. మరి దానివల్లే మనం సంక్రమిస్తాయి కదా.
అందుకని మనకు ఒక మాట అంటుంటారమ్మా మన పెద్దలు, మీరేనే ఉంటారు, వాడు పెట్టి పుట్టాడయ్యా అని అంటాడు. చాలా ఉన్నతంగా ఉన్నాడంటే వాడు పెట్టి పుట్టాడు అంటారు. అంటే వాడు ఏం పెట్టి పుట్టాడు అని ఆలోచిస్తే పూర్వజన్మలో దాన ధర్మాలు చేశాడయ్యా, 10 మందికి పెట్టాడు, అందుకే పుట్టాడు ఈ జన్మలో అని చెప్తారు. పెట్టి పుట్టాడు అనే పదాన్ని దానికి లోతుగా అర్థం తీసుకుంటే పూర్వజన్మలో పెట్టాడు, ఈ జన్మలో పుట్టాడు, అందుకని అంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అని. అందుకని మనం ఉన్నతమైన కుటుంబంలో ఎవరు పుడతారు అంటే పూర్వజన్మలో మీరు చేసుకున్న దాన ధర్మం యొక్క ఫలితమే, పుడతమే గోల్డెన్ స్పూన్తో పుడతాడు వాడు. మరి పుడతమే ఒక కష్టాల జీవితంతో పుట్టేవాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటాం. అంటే ఒక నిరుపేద ఇంట్లో పుట్టి తినటానికి కూడా ఇబ్బంది పడి పుట్టి తర్వాత వాళ్ళు ఉన్నతంగా ఎదిగిన వాళ్ళని కూడా చూస్తాం అమ్మా. అప్పుడు మనకి ఆగాని కర్మ, ప్రారబ్ధ కర్మ వారికి ఉపయోగపడుతుంది. అలాగే పూర్వజన్మ కర్మలో మనకి ముందు ఏదైతే ఎక్కువ ఉంటుందో అది మనకి ఎక్కువగా వస్తుందని చెప్తారు. దీనికోసం ఒక కథ కూడా చెప్పుకోవాలి మనం. ఎలాగూ అంటే ధర్మరాజు దుర్యోధనుడు ఎదురు కూడా తనువు సాలించిన తర్వాత డైరెక్ట్గా ధర్మరాజుని యమలోకానికి తీసుకెళ్తారు, దుర్యోధనుడినేమో స్వర్గలోకానికి తీసుకెళ్తారు. మరి దుర్యోధనుడు స్వర్గలోకానికి వెళ్తాం ఏంటి? దుర్యోధనుడు పాత్ర ఏంటో మనందరికీ తెలుసు కదా, ధర్మరాజు పాత్ర మనందరికీ తెలుసు. మరి ఈయన డైరెక్ట్గా యమలోకానికి వెళ్ళాడు. ధర్మరాజుకు సందేహం వస్తుంది. మార్గ మధ్యంలో దుర్యోధనుడు చూస్తాడు ధర్మరాజు, ఏమిటి దుర్యోధనుడు స్వర్గలోక ద్వారానికి వెళ్తున్నాడు, నన్ను నరకానికి తీసుకెళ్తున్నాడని సందేహంతో ఈయన ఉంటాడు. అప్పుడు యముడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమయ్యి ధర్మరాజుతో ఇలా అంటాడు, అయ్యా ఎవరైతే ఎక్కువ ఏది చేస్తారో, అంటే కర్మ సత్కర్మ అని అనుకుంటున్నాం. కర్మ అంటే పనమ్మ, చేసే మంచి పని కానీ చెడు పని కానీ కర్మే అంటాం. అయితే దాన్ని కర్మ సత్కర్మ, కర్మ అంటే చేసిన పాపము, సత్కర్మ అంటే చేసిన పుణ్యము. ఎవరైతే కర్మ ఎక్కువ చేస్తారో అంటే పాపం ఎక్కువ చేస్తారో వారు ముందు స్వర్గలోక ప్రాప్తిని పొందుతారు. ఎందుకని పాపం ఎక్కువ చేశారు కదా, వీళ్ళు తక్కువ పుణ్యం చేశారు కదా. ముందు ఈ పుణ్యం చేసిన ఫలితం స్వర్గలోకానికి వెళ్ళి అనుభవించేసి జీవితకాలం నరకంలో ఉండటమే. ఈయన ఏం చేశాడు ధర్మరాజు? ఒకే ఒక అబద్ధం ఆడాడు. ఆ అబద్ధానికి గాను ఆ తక్కువ చేసిన దానికి పాప ఫలితం వచ్చి ముందు నరకానికి వెళ్ళి అక్కడ గడిపిన తర్వాత స్వర్గానికి వెళతాడు. అంటే మీకు అర్థమైంది కమ్మా ఎందుకని మరి ఒక పుణ్యాత్ముడు ముందు నరకానికి వెళ్ళాడు అంటే. అదేవిధంగా ఈయన పేద కుటుంబంలో పుట్టి ఉన్నతుడు కావటానికి కారణం ఏమిటి అని అంటే ఆయన చేసిన యొక్క తక్కువ పాపం వల్ల దాని ఫలితం పుట్టడమే పేదవాడింట్లో పుట్టి ఆ తర్వాత ఉన్నతుడుగా ప్రారబ్ధ కర్మ కానీ ఆగాని కర్మ ఫలితం ఆయనకి వచ్చి ఆయన జీవితంలో ఉన్నతంగా ఎదిగాడు. అదేవిధంగా మనిషి కర్మల వల్లే ఈ జీవితంలో వివాహం లేటమని, సంతానం లేటమని, ఆర్థిక సమస్యలు రాని అన్నీ కూడా కర్మల వల్లే. కానీ ఆ కర్మల్ని కూడా మనం జయించవచ్చు. ఎలా జయించవచ్చు అని అంటే ప్రతినిత్యము ఈ మానవ జన్మ ఎంతో ఉత్తమమైన జన్మమ్మ. కానీ ప్రతినిత్యం మనం చేసే పనుల వల్ల పూర్వజన్మ కర్మల్ని కూడా తొలగించుకోవచ్చు. అది ఎలాగో గురుగారు? సాధ్యమేనమ్మా. ఎలాగూ అంటే ఈ జన్మలో మనం ప్రారబ్ధ కర్మ ఆగాని కర్మ అని చెప్పుకున్నాం కదా, జరుగుతుంది జరగబోయేది. ఈ 2 కర్మలు మనం కరెక్ట్గా చేయాలి. ఎలా చేయాలంటే మనం గుర్తెరిగి ఎప్పుడూ దైవానికి దగ్గరగా ఉంటూ పాజిటివ్గా ఆలోచిస్తూ పరోపకారి బుద్ధితో ప్రతినిత్యం సహాయం చేస్తూ చేతనైన మట్టికి అందరినీ పాజిటివ్గా చూస్తూ అలాగే దాన ధర్మాలు చేస్తూ ఉంటే పూర్వజన్మ కర్మని సైతం తొలగించుకోవచ్చమ్మా. దీనితో పాటుగా మెడిటేషన్ చేస్తూ మీ మనస్సుని మీ ఆధీనంలో తెచ్చుకుంటూ, అంటే మనసు ఎవరి ఆధీనంలో ఉండదమ్మా, ఎప్పుడు పరుగులు తీస్తూ ఉంటుంది. అటువంటి మనసును మీ ఆధీనంలో పెట్టుకుని మీరు గనక కర్మలు చేస్తూ ఉంటే అంటే పనులు చేస్తూ ఉంటే మీ జీవితంలో గత జన్మ కర్మలు కూడా తొలగించుకోవచ్చు. అది వివాహ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు. ఇవన్నీ పూర్వజన్మ కర్మల వల్లే వచ్చినాయి కదా. వాటిని తొలగించుకోవటానికి మీ దినచర్య ఎలా ఉండాలి? ప్రతినిత్యం పాజిటివ్గా ఆలోచించాలి, దాన ధర్మాలు చేయాలి, ఎదుటి వారి మేలు కోరాలి, ఎవరు కూడా శత్రుభావం ఎవరిపైన ఉండకుండా చూసుకోవాలి, అందరూ మీకు మిత్రులాగానే కనపడాలి. దీనికి కూడా చెప్తే ఇంకో కథ ఉంటుంది, ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఎందుకని ఇలా చెప్పుకుంటూ పోతే కర్మ అంటే ఈ పూర్వజన్మ కర్మ ఉంటుందా అనే దాని మీద వెళితే ఒక 5-6 వీడియోలు చేయొచ్చు తల్లి. సో మరి చాలా మంది వివాహం అంటే వెయిట్ చేస్తూ ఉంటారు గురుగారు. సో మీరు చెప్పినట్టు ఏజ్ అయితే చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. అది అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి. సో రెమెడీ ద్వారా మీరు వీళ్ళకి ఒక సొల్యూషన్ ఇస్తారా? ఎలా సంప్రదించాలి అసలు? మంచి క్వశ్చన్ తల్లి. చాలామంది వివాహాలు కాకుండా ఇబ్బందులు పడుతున్న వారికి మా దగ్గర ఈజీ రెమెడీ తల్లి. అంటే వారి పూర్వజన్మల్ని తొలగించుకుని
ఈ జన్మలో వారి కోరిన కోరిక అంటే వివాహం శీఘ్రమే కావాలనే సంకల్పంతో మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా ముందు గ్రహస్థితి ఎలా ఉందో చూసి ఆ గ్రహాలకి అధిదేవతలతో వీరు మమేకమై వీరు చేసే పూజలు ఇంట్లోనే చేసుకోవచ్చమ్మా, ఎక్కడికో గుళ్ళలోకి వెళ్ళి చేయక్కర్లేదు, మా దగ్గర చేయక్కర్లేదు. వారింట్లో వారు చేసుకుని మేమిచ్చిన మంత్ర జపం చేస్తూ పాజిటివ్గా వాళ్ళు ఆలోచిస్తూ వారు సార్ చెప్పారు నాకు అవుతుంది అనే ఒక దృఢ సంకల్పంతో నమ్మకంతో వాళ్ళు ఆచరిస్తే 9 శుక్రవారాల్లో వారికి వివాహం అయి తీరుతుందమ్మా. చాలా మందికి అయింది. ఆ వీడియోలు కూడా మనం యూట్యూబ్లో మన వీడియోలు వెనకాల పెడుతూ ఉన్నాం, చూడొచ్చు కూడా ప్రేక్షకులు. ఎందుకని వివాహాలు ఎందుకు లేట్ అవుతాయి అనేది ముందు తెలుసుకుని దానికి సంబంధించిన రెమెడీ మనం చేస్తూ ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని డౌట్స్ మన ముందు డౌట్స్ వాళ్ళు ఉపయోగించినా కూడా క్రియేట్ చేసినా కూడా మన మైండ్ లో అది పెట్టుకోకుండా పాజిటివ్ దృక్పథంతో వారు వెళ్తే వారికి శీఘ్రమే వివాహం అవుతుంది తల్లి. ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఎవరైనా అటువంటి సమస్యలతో బాధపడిన వారు వెంటనే గనక ఒకసారి సంప్రదించినట్లయితే మన ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ద్వారా కానీ వారు సంప్రదించినట్లయితే ఆ రెమెడీస్ వారికి తెలియజేయడం జరుగుతుంది. వారికి ఒక నవ శుక్రవార వ్రతం అంటే వారి జాతకాన్ని అనుసరించి ఆ పూజ గనక వారి సెట్ అయితే ఆ పూజ చేయించి వారి ఇంట్లోనే చేసుకోవచ్చు తల్లి, వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది. అదేవిధంగా ప్రతి నెలలో మన ఆన్లైన్ క్లాసులు ఉంటాయమ్మా, మణి మంత్ర క్లాస్. ఆ క్లాస్లో జాయిన్ అయినప్పటికీ కూడా ఈజీగా కర్మల నుంచి ఎలా బయటపడాలి, అలాగే షట్చక్రాలను ఎలా ఓపెన్ చేసుకోవాలి, జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలి, జీరో నుంచి హీరోగా ఎదగాలి అంటే ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఏ రూపేణా కానీ జీవితంలో ఉన్నత భావాలతో మనం ముందుకు సాగాలి అంటే మా మణిమంత్ర క్లాసులో కనుక జాయిన్ అయినట్లయితే వారు ఉజ్వల భవిష్యత్తు వారికి వచ్చి తీరుతుందమ్మా. ముందు జీవితంలో ఎలా బతకాలి, ఏ భావాలతో ఉంటే మనం శీఘ్రమే భగవంతుడి యొక్క చేరువవుతాము, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం యూనివర్స్తోనూ పంచభూతాలతో మమేకం ఎలా అవ్వాలో కూడా వీరికి తెలియజేయడం జరుగుతుంది. సో చూసారు కదండి, ఎవరైనా సరే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు అయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు గురు. నమస్కారం. నా పేరు మహేశ్వరి. నేను ఇదివరకు చాలా సమస్యగా ఉండేదాన్ని, కానీ జేకే సార్ దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా సమస్యల నుంచి గట్టెక్కాను. నేను అన్ని విధాలా చాలా మంచి జరిగింది నాకు. అందుకే నా పిల్లల గురించి కూడా మళ్ళీ నేను సార్ దగ్గర వచ్చాను.